నమస్తే గైస్. ఈ వీడియోలో అసలు ఈరోజు మ్యాచ్ లక్నో గెలుస్తుందా చెన్నై గెలుస్తుందా అనేది కామెంట్ చేయరి. అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఈ ప్రిడిక్షన్ అయితే మీకు అందుద్ది. అంతకంటే ముందు Boom11 అప్లికేషన్ గురించి చెప్పిన కదా. Boom11 అప్లికేషన్లో బ్రో అసలు 300 రూపీస్ ఫ్రీ క్యాష్ బోనస్ వస్తుంది అన్నావు. FB100 కోడ్ వాడితే ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. FB100 కోడ్ వాడితే 300 రూపీస్ ఫ్రీ క్యాష్ బోనస్ వస్తుంది అన్నావు. అసలు ఆ క్యాష్ బోనస్ ఎక్కడ కూడా వాడస్తలేదు అంటారు కదా. సో ఇక్కడ మీకు మ్యాచ్ కనిపిస్తుందా? మ్యాచ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తా చూడరి. మ్యాచ్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా పైకి వెళ్తారు అనుకో, పైకి స్క్రోల్ చేస్తూ వెళ్ళుర్రి. స్క్రోల్ చేస్తూ వెళ్తే కింద లాస్ట్కి మీకు ఇక్కడ 100% బోనస్ అని ఉంటుంది. కనిపిస్తుందా? 100% బోనస్. ఒక్కొక్క టీంతో 50 రూపీస్ వస్తుంది. అంటే మీరు 6 టీమ్స్ని వాడుకోవచ్చు. 6 × 50 300 రూపీస్ వాడుకోవచ్చు. లేదు ఒక్కొక్క మ్యాచ్కి ఒక టీం వాడుకుంటా అంటే 6 టీంలకు మీరు ఫ్రీగా ఆడుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో పెడితే గుర్తుపెట్టుకోరి. అండ్ 300 ఫ్రీ క్యాష్ బోనస్ కావాలంటే FB100 కోడ్ వాడుకోరి. అండ్ ఈ యాప్ ఎందుకు నేను సజెస్ట్ చేస్తున్నా అంటే GST TDS రెండు కూడా లేవు దీంట్లో. ఫ్రీ GST అండ్ TDS. ఓకే. అండ్ ఇంకా ప్రిడిక్షన్లోకి వెళ్తే లక్నో వర్సెస్ చెన్నైకి సంబంధించిన మ్యాచ్ కంప్లీట్ కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ఎవరిని తీసుకోవాలా, అసలు హై స్కోరింగా లో స్కోరింగ్ గ్రౌండా, ఈ గ్రౌండ్లో అసలు బౌలర్స్ ఎఫెక్టివ్ ఎవరున్నారు, బ్యాటర్స్ ఎఫెక్టివ్ ఎవరున్నారు, గ్రాండ్ లీగ్లో 1 crore సంబంధించిన ఫ్రీ స్మాల్ లీగ్ టీమ్ అట్లనే 3 GL టీమ్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. అండ్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు వీడియో మొత్తం చూడరి. మర్చిపోకుండా కామెంట్ చేయరు. లక్నో గెలుస్తుందా చెన్నై గెలుస్తుందా, ఎందుకు గెలుస్తుంది అనేది కామెంట్ చేయరు. అండ్ రెండు టీంలలో మీకు నచ్చిన ప్లేయర్స్ ఎవరో ఒకరు ఉండే ఉంటారుగా. కుంపదీసి తాలాఫర్ రీజన్ అనుకోర్రి, కామెంట్ చేయరు. ఓకే. సో టీంలో చూసుకునే ముందు నేను ఇచ్చే టీం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫైనల్ టీం అయితే టెలిగ్రామ్లో వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోండి, ఫ్యాంటసీ బాబాజీ అఫీషియల్ అని ఉంటుంది. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఈ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు ఫ్రీ టీమ్స్ అయితే వస్తాయి. ఒక స్మాల్ లీగ్ టీం ఉంటుంది. అండ్ అది పోస్ట్ చేసిన వెంటనే 3 గ్రాండ్ లీగ్ టీమ్స్కి సంబంధించిన టీమ్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో ఈ విధంగా ప్రతి మ్యాచ్కు ఫ్రీ ఉంటాయి, కంప్లీట్ ఫ్రీ టీమ్స్. అండ్ బెస్ట్ అప్లికేషన్ లింక్స్ అన్ని కూడా ఇక్కడ పోస్ట్ చేసి ఉంటాయి. ఇక్కడ పిన్నుడు కామెంట్ ఓపెన్ చేస్తే ఏపీ తెలంగాణ వాళ్ళకి కావాల్సిన బెస్ట్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రతిసారి మీరు అడుగుతారు Boom11లో ఫ్రీయా లేదు ఫ్రీ లేదని, దాన్ని కూడా నేను క్లియర్గా పోస్ట్ చేసి చెప్పిన. ఇక్కడ లింక్ ఉంటుంది, చూసుకోండి. ఓకే. ఇంకా టీం ఎట్లా క్రియేట్ చేయాలనేది చూసుకుంటే, సో నేను ఆల్రెడీ స్మాల్ లీగ్ టీం ఒకటి క్రియేట్ చేసిన. ఫస్ట్ థింగ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే లక్నోకి చెన్నైకి హెడ్ టు హెడ్ ఒక్కొక్కటి అయితే విన్ అయ్యారు. ఒక టీం ఇద్దరు కూడా ఈక్వల్గా అయితే ఉన్నారు. టేబుల్స్లో కూడా మరీ అంత వరస్ట్ పర్ఫార్మెన్స్ ఏం లేదు. చెన్నై 6 మ్యాచెస్ 4 విన్ అయింది. అండ్ లక్నో కూడా 6 మ్యాచెస్ 3 విన్ అయింది. ఇద్దరు కూడా ఒక మంచి పొజిషన్లోనే ఉన్నారు ఇప్పుడైతే. బట్ రెండు టీంలలో ఏది స్ట్రాంగ్ అని మనం అడిగితే మాత్రం చెన్నై గెలుస్తుంది అనుకుంటాం. ఎందుకంటే కొంచెం ధోని ఉన్నాడు, తన స్ట్రాటజీస్ ఉంటాయి, హెల్పింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి రుతురాజ్కి. సో అప్పర్ హ్యాండ్ చెన్నైది అయ్యే ఛాన్సెస్ హైగా ఉంటాయి. అది గుర్తుపెట్టుకొని చెన్నై నుంచి ఎక్కువ ప్లేయర్ తీసుకోవడానికి ట్రై చేయండి. బట్ హోమ్ గ్రౌండ్ కూడా లక్నో దాన్ని మర్చిపోకూడదు. సో వాళ్ళని కూడా పక్కకు పెట్టద్దు. ఎంతమంది ప్లేయర్స్ని తీసుకోవాలనో వాళ్ళని కూడా క్యాలిక్యులేట్ చేసి తీసుకోండి. ఓకే. సో ఇంకా గ్రౌండ్ రికార్డ్కి చూసుకుంటే ఇది బౌలింగ్ పిచ్ అని నేను చెప్తాను. ఎందుకంటే 156 యావరేజ్. సో ఇది బ్యాటర్స్కి హెల్ప్ అవుద్ది. బట్ 170+ ఉంటే మనం బ్యాటింగ్కి హై అనుకూలంగా చెప్తాం. 156 కాబట్టి సో బౌలర్స్ని ఎక్కువ తీసుకోండి, ఆల్రౌండర్స్ని ఎక్కువ తీసుకోండి అని నేను చెప్తా. అండ్ 156 అయితే యావరేజ్, అది గుర్తుపెట్టుకొని ప్లేయర్స్ని పిక్ చేసుకోండి. ఓకే. అండ్ పేసర్స్కి అయితే ఎక్కువ హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది. ఓకే. ఇంకా టీం ఎట్లా తీసుకున్నా అనేది చూపిస్తే, నేను ఎక్కువ ప్లేయర్స్ని 6 చెన్నై నుంచి తీసుకున్నా, 5 లక్నో నుంచి తీసుకున్నా. సో అలా 6 కూడా నేను ఒక ఆల్రౌండర్, మిగతా 5 బౌలర్స్ తోటే తీసుకున్నా. సో ఈ బౌలర్స్ ఎందుకు తీసుకున్నా అనేది ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వికెట్ కీపింగ్ సెక్షన్లో చూసుకుంటే రాహుల్, పురాణ్, డికక్ వీళ్ళు ముగ్గురు కూడా లక్నో నుంచి బెస్ట్ ప్లేయర్స్. వీళ్ళ పాయింట్స్ కూడా మీరు ఇక్కడ క్లియర్ చూసుకోవచ్చు. అండ్ ఈ సీజన్లో కాకుండా లాస్ట్ హెడ్ టు హెడ్లో చూసుకుంటే వీళ్ళు బెస్ట్ పర్ఫార్మర్స్ హెడ్ టు హెడ్లో. ఓకే. సో వీళ్ళ ముగ్గురిని టీంలో పెట్టుకోవడం అనేది బెస్ట్. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎట్లా ఓపెన్ వస్తారు. అండ్ పురాణ్ కూడా ఎక్కడ వచ్చినా హీటింగ్ చేసుకుంటూ పాయింట్స్ చేస్తాం కాబట్టి తను కూడా టీంలో ఉంటే బెస్ట్. బ్యాటింగ్ సెక్షన్లో మీకు రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర ఇద్దరు ఉండాల్సిందే. సో రుతురాజ్ ఎట్లాగో డిఫాల్ట్ కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ పిక్ ఈ మ్యాచ్లో. రచిన్ రవీంద్రను కూడా క్యారీ చేయండి. సో కొన్ని మ్యాచెస్ తర్వాత, స్టార్టింగ్ మ్యాచెస్ తర్వాత అంత పర్ఫార్మెన్స్ లేదు. స్టార్టింగ్ ఏమో గట్టిగా ఆడిండు, తర్వాత కంప్లీట్గా 30 పాయింట్స్ కూడా తేవట్లేదు. బట్ తనదైన డే అయిన రోజు గట్టిగా ఆడతాడు కాబట్టి
తననన్నా తీసుకోండి. సో లేదు మాకు డౌట్ ఉంది తన మీద అనుకుంటే మాత్రం మీరు డ్యూబే తోటి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే డ్యూబే కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేస్తుండు. బట్ నేను రచిన్ రవీంద్ర ఓపెనర్ కాబట్టి నేను రచిన్ రవీంద్రని తీసుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ ఉంటే నేను ఖచ్చితంగా డ్యూబేని టీంలోని పెడతా. ఆ టీం ఫైనల్ టీం టెలిగ్రామ్లో వస్తుంది. ఓకే, ఆ టీం ఇక్కడ వస్తుంది. ఇదే ఫైనల్ టీం కాదు, ఇక్కడ వచ్చేది ఫైనల్ టీం టెలిగ్రామ్లో. అందుకే ఫైనల్ టీం కోసం టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. ఓకే, అండ్ ఆల్రౌండర్ సెక్షన్ చూస్తే నేను ఒక్కరిని తీసుకున్నా, రవీంద్ర జడేజాని. అండ్ మీకు ఆల్రౌండర్ సెక్షన్లో ట్రంప్ కార్డు కృణాల్ పాండ్యా అయితే కాబోతుండు. సో కృణాల్ పాండ్యాని కూడా గ్రాండ్ లీగ్స్లో ట్రై చేయండి. అండ్ బౌలింగ్ సెక్షన్లో పతి రాణా, ముస్తాఫిజుర్ పక్కా ఉండాల్సింది, ఎందుకంటే వికెట్స్ తీస్తుండు. పతి రాణా అయితే లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్స్ తీసిండు, డైరెక్ట్ వేరే లెవెల్ పర్ఫార్మెన్స్. సో అది గుర్తుపెట్టుకొని తీసుకోండి. యశ్ ఠాకూర్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, వికెట్స్ వస్తున్నాయి. రఫీ బిష్ణోయ్ ఏంటంటే హెడ్ టు హెడ్లో మంచిగా ఉన్నాడు. సో రేపు ట్రంప్ కార్డ్ అయ్యే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. అండ్ శార్దుల్ ఠాకూర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రంప్ కార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. రేపు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మినిమం 1 వికెట్, మ్యాక్సిమం 3 వికెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా శార్దుల్ ఠాకూర్ నుంచి. హెడ్ టు హెడ్ అయితే వికెట్స్ అయితే ఉన్నాయి. సో 3 ట్రంప్ కార్డ్స్ చెప్పినా కదా, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, కృణాల్ పాండ్యా అయితే ఈ మ్యాచ్లో బిగ్గెస్ట్ ట్రంప్ కార్డ్స్ అయితే కాబోతున్నారు. అండ్ ఓవరాల్గా స్మాల్ లీగ్ టీమ్ ప్రిడిక్షన్ ఇది. ఇక కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీని చూసుకుంటే మనకైతే కెప్టెన్సీ రుతురాజ్ గైక్వాడ్, అండ్ వైస్ కెప్టెన్సీ చూసుకుంటే ఇక్కడ హై సెలెక్టెడ్లో రాహుల్. సో వీళ్ళకే ఇస్తే బెస్ట్, ఎందుకంటే మంచి కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేస్తారు, అంత ఈజీగా వికెట్ అయితే ఇయ్యరు కాబట్టి. బట్ మీరు రిస్క్ తీసుకునే కేపబిలిటీ ఉంటే వైస్ కెప్టెన్ ప్లేస్లో మీరు ఎవరో ఒక పతి రాణాని, జడేజాని కూడా ట్రై చేయొచ్చు వైస్ కెప్టెన్ లెక్క. సో అది మీ దగ్గర డిసైడ్ అయి ఉంటుంది. ఫైనల్ టీం అయితే టెలిగ్రామ్లో ఇస్తారు. టెలిగ్రామ్లో ఫైనల్ టీం కోసం కావాలనుకుంటే జాయిన్ అయిపోండి. అండ్ ఇక గ్రాండ్ లీగ్లో మీరు రొటేట్ ఎట్లా చేయాలంటే రచిన్ రవీంద్రని పక్కకు పెట్టుర్రి, అండ్ డికాక్ని పక్కకు పెట్టుర్రి. ఇక్కడ బౌలింగ్ సెక్షన్లో మనకి శార్దుల్ ఠాకూర్ని పక్కకు పెట్టుర్రి. అండ్ ఇలా ముగ్గురిని టీంలో నుంచి రిమూవ్ చేసి ఈ 3 ప్లేసెస్లో వేరే వేరే ప్లేయర్స్ని పెట్టుకొని మీరు రొటేషన్స్ చేసుకుంటే ఈజీగా అయితే అయిపోతుంది. ఈజీగా అయితే మీకు జీఎల్లో ది బెస్ట్ ర్యాంక్స్ వచ్చే ఛాన్స్ హైగా ఉంటుంది. ఓకే, సో జీఎల్లో ర్యాంక్స్ రావాలంటే ఈ 3 ప్లేయర్స్ని రొటేషన్స్ చేయరు. చెప్పినా కదా, డీకాక్, రచిన్ రవీంద్ర, శార్దుల్ ఠాకూర్. ఓకే, సో ఇది గ్రాండ్ లీగ్ సంబంధించింది, స్మాల్ లీగ్ సంబంధించింది, అండ్ కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ. అండ్ ప్రతిదీ కూడా కవర్ చేసిన. హోప్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాం. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయరు, ఎవరు విన్ అవుతారో కామెంట్ చేయరు. ఫైనల్ టీం కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ అంటే జాయిన్ అయిపోయి. అండ్ మళ్ళీ చెప్తున్నా, Boom 11 అప్లికేషన్ అండ్ My511లో GST కూడా లేదు. Boom 11లో అయితే GST అండ్ TDS కూడా లేదు. ఓకే, రిఫరల్ కోడ్ వచ్చేసి FB100. Boom 11 రిఫరల్ కోడ్ వచ్చేసి FB100. ఈ కోడ్ వాడితే మీకు 300 రూపీస్ ఫ్రీ క్యాష్ బోనస్ వస్తుంది. మీరు 6 టీంలు అయితే ఫ్రీగా వేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా చెప్పినా కదా ఎట్లనో వీడియో స్టార్టింగ్లో, అట్లనే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.